యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితంలో దేవుడు మన తోడు ఉండాలి అని చెప్పి ఎంతగానో మనం కోరుకుంటాం. దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు, కానీ ఇంకా మన జీవితాల్లో చేదు కలిగిన జీవితాన్ని, దేవుడికి వ్యతిరేకంగా జీవించే జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ఇలాంటి వాటి నుంచి మనం బయటకు రావాలి అని అంటే కేవలం ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందితే దేవుడు మన మధ్య ఉంటారు అనే ఆత్మీయ సత్యంలోకి మనం నడిపింపబడతాం. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు, నా తల్లిదండ్రుల సమానులైన అమ్మగారు రోజ్లీల అమ్మగారు, వైఫ్ ఆఫ్ లేట్ ప్రసాద్ అంకుల్ గారు, వారు ప్రకాశం డిస్టిక్ వాస్తవులు, వారికి ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణమైన దేవ, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి రోజ్లీల ఆంటీ గారిని తీసుకొని వస్తున్నాం. తండ్రి, మీరు వారు తోడై ఉన్నారు, మీరు వారి మధ్య ఉన్నారు తండ్రి. దానిని బట్టి ఆంటీ గారికి ఏ భయాలున్నా మీరు తొలగించండి. మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని, ఆశీర్వాదాన్ని ఆ అమ్మగారికి మీరు అనుగ్రహించండి. అమ్మగారికి బలంగా చేస్తున్న ప్రార్థన వారిద్దరు బిడ్డలు షర్మిల కొరకే, సుశ్రుత్ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఇద్దరు యవన బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మంచి జీవిత భాగస్వాములను అనుగ్రహించి ప్రవ్వా, నా ఆత్మీయ తమ్ముడు, నా ఆత్మీయ చెల్లి ప్రవ్వా, వీరిద్దరిని ప్రవ్వా అనేకులకి ఆశీర్వాదకరంగా తీర్చిదిద్దామని మేము బ్రతిమలాడుతున్నాం. తండ్రి, ఈ కుటుంబానికి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానం, ఆజ్ఞ, సూక్తి తండ్రి, నా ఆత్మ మీ మధ్య ఉన్నది. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. అదేవిధంగా ఆజ్ఞ, భయపడకము. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. సూక్తి, చేదుగా పుల్లగా ఉండే క్రైస్తవుడు సాతానుకి లభించే గొప్ప ట్రోఫీలలో ఒకడు. ఏ బిటర్ అండ్ సార్ క్రిస్టియన్ ఈజ్ వన్ ఆఫ్ ది సాటన్స్ గ్రేటెస్ట్ ట్రోఫీస్. తండ్రి, ఈ విధమైన ఈ సూక్తిలో ఉన్నట్టు మా జీవితాలుంటే మమ్మల్ని క్షమించి రక్షించి మా మధ్య నివసించే దేవుడు, మమ్మల్ని కాపాడే దేవుడు ఉన్నారని ఆత్మీయ ధైర్యంలోకి నడిపించి ప్రతి భయాన్ని తొలగించి మనం వేడుకుంటూ ఈ కుటుంబాన్ని, వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, ఈరోజు వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ రీతిగా మీ గృహాన్ని దర్శించే కృపను ప్రభువారు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారమ్మా? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లమ్మ, బాగున్నారా? మీరు బాగున్నారు అని ఆశిస్తున్నాను. ఎందుకు అనగా మీ గురించి నిత్యము ప్రార్థించే యేసు అనుచరులుగా, ఒక ఆధ్యాత్మిక అన్నగా, దేవుని సేవకుడుగా నేను ఉన్నాను అని మీరు మరవద్దు. ఇంకా మీ ప్రార్థన అంశాలు మాకు పంపించలేదా? అనారోగ్యంగా ఉన్నారా? ఇంట్లో ఎవరైనా మానసిక ఒత్తిడి గుండా వెళ్తున్నారా? నిస్పృహ, నిరాశ, కృంగుదలలో మీరు ఉన్నారా? మాకు తెలియజేయండి. మీ గురించి ప్రత్యేకంగా మేము ప్రార్థించాలని ఆశపడుతున్నాం. ప్రతి శనివారము యేసు అనుచరులు కార్యాలయంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ప్రతి శనివారము పేరు పేరున మీరు పంపించే ప్రతి ప్రార్థన అంశాన్ని గురించి మేము ప్రార్థన చేస్తున్నామని చెప్తానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మంచిది. శ్రమ దినాల్లో మనం ఉన్నాం. లెంటల్ సీజన్. అనేకులు ఉపవాస ప్రార్థనలు, శిలువ ధ్యానాలు, లేకపోతే ఈ సమయం, ఈ 40 రోజులు ఎంతో శ్రద్ధాశక్తులతో, భయభక్తులతో ఈ 40 రోజులు ఉంటారు. నేను షార్ట్ మెసేజెస్, నేను కానీ తమ్ముడు బాక్సింగ్ కానీ, అదే రీతిగా నాన్నగారు ప్రసంగించిన ప్రసంగాల్లో నుంచి ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి, ఉపవాసం ఎలాగుండాలి, ఎప్పుడు ఉండాలి అనే అంశాలపై మేము మాట్లాడుతూ వచ్చాం. మరి ఆ షార్ట్ మెసేజెస్ మీరు వింటున్నారని, అనేకులకు షేర్ చేస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఈరోజు అంశము, దేవుని శాంతి మనము ఎలా పొందగలం, హౌ టు హ్యావ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఆర్ ద పీస్ ఆఫ్ గాడ్. దేవుని శాంతి మనం ఏ రీతిగా పొందగలం. మనమున్న ఆ దినాల్లో అనేక కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు. మనము కుటుంబాల్లో శాంతి లేదు, సమాధానం లేదు, భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య శాంతి తోబుట్టుల మధ్య శాంతి సమాధానం లేదు. ఇంకా కొంచెం దీర్ఘంగా నేను చెప్పాలంటే, సంఘములో ఉంటే సంఘంలో శాంతి సమాధానం లేదు, సహవాసం ఫెలోషిప్స్లో శాంతి సమాధానం లేదు. ఎందుకు ఈ శాంతి సమాధానము లేదు అనగా, దేవుని శాంతి మనం ఏ రీతిగా పొందగలమో ఈరోజు రేపు
కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. పెన్సిల్, బైబిల్, నోట్స్ తెచ్చుకున్నారు కదా. ఎందుకు అనగా పాయింట్ వైజ్ ప్రతిసారి నేను ఎందుకు జ్ఞాపం చేస్తున్నాను అనగా అనేక తమ్ముళ్ళు బైబిల్ స్టడీస్ లేకపోతే థియలాజికల్ ఎడ్యుకేషన్ చదువుతున్న తమ్ముళ్ళు నేను చెప్పే ప్రసంగాలు కానీ, నాన్నగారు చెప్పే పాయింట్ వైజ్, తమ్ముడు చెప్పే ద హీరోస్ ఆఫ్ ద బైబిల్ క్యారెక్టర్ స్టడీ, ఇవన్నీ రాసుకుంటాం వల్ల వారి గ్రామాల్లో వారు ఈ పాయింట్స్ యూజ్ చేసి వాక్యం చెప్తున్నారు అన్నప్పుడు నాకు ఎంతగానో సంతోషం అనిపించింది. మొన్న కర్నూలు నుంచి ఒక బ్రదర్ ఫోన్ చేశాడు, పాస్టర్ డేవిడ్. ఫోన్ చేసి, అన్న మీరు చెప్తున్న వర్తమానాలు నాకు ఎంతగానో దీవెనకరంగా ఉన్నాయి, మీరు షార్ట్గా చెప్తున్నారు, దాన్ని నేను కొంచెం స్టడీ చేసి ఎక్స్పాండ్ చేసి సంఘంలో చెప్తున్నాను, నా సంఘము అభివృద్ధి చెందుతుంది, నా సంఘము నెంబర్స్లో ఇంక్రీజ్ అయిందన్న, నా సంఘ సభ్యులు బలపరచబడుతున్నారు, మీకు వందనాలు చెల్లించాలి అని చెప్పినప్పుడు నా హృదయంలో ఎంతో సంతోషము, సమాధానము. మంచిది. మరి నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తానికి ముందుగా మీకు ఒక అనౌన్స్మెంట్, ఒక శుభవార్త చెప్పాలని ఆశపడుతున్నాను. మరి మార్చ్ 22, 23, 24 ఈ 4 రోజులు క్రెగ్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ కాకినాడలో రెవరెండ్ టి పున్నయ్య గారు ఆహ్వానం మేరకు నేను 3 రోజులు వస్తున్నాను. అక్కడ 3 రోజులు చర్చ్ వార్షికోత్సవ సభలు జరుపుతున్నారు, ఉజ్జీవ కూటాలు. మరి ఆ 3 రోజులు నేను మాట్లాడబోతున్నాను. కాబట్టి మీరు కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు తప్పనిసరిగా రావాలని నేను ఆహ్వానిస్తున్నాను. యేసు అనుచరుల పక్షంగా నేను ఆహ్వానిస్తున్నాను. మా స్టేట్ కోఆర్డినేటర్ జేమ్స్ గారు అక్కడ కాకినాడలో ఉన్నారు. జేమ్స్ గారిని సంప్రదించవచ్చు. అదే రీతిగా మరి ఈ ఫ్లైయర్లో వేసిన నెంబర్స్ మీరు కాల్ చేసినట్లయితే మిగతా వివరాలు కూడా మీకు చెప్తారు. మరొకసారి కాకినాడ 22, 23, 24 22, 23, 24 తారీఖుల్లో కాకినాడలో నేను దేవుని వాక్యం చెప్తానికి వస్తున్నాను. కాబట్టి యేసు అనుచరులు కుటుంబ సభ్యుల్ని నేను ప్రత్యేకంగా కలవాలి, పర్సనల్గా నేను కలవాలని ఆశపడుతున్నాను. యేసు అనుచరులు మీరు ప్రేమించి యేసు అనుచరులకు మీరు సహాయం చేసే వారిగా ఉన్నట్లయితే మిమ్మల్ని ప్రత్యేకంగా నేను కలిసి నేను థ్యాంక్స్ చెప్పాలని ఆశపడుతున్నాను, మీ గురించి ప్రార్థించాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఈ డేట్స్ మీరు నోట్ చేసుకోండి. ఆ 3 రోజులు ఆ ప్రకటన గ్రంథ ధ్యానాలు నేను చేయాలని ఆశపడుతున్నాను. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ మీద కొన్ని సిరీస్ చేయాలని ఆశపడుతున్నాను. కాబట్టి మీరు రండి, మీ స్నేహితులు తీసుకురండి, తోబుట్టులు తీసుకురండి, కుటుంబ సభ్యంగా మీరు వచ్చినట్లయితే ఆ ఉజ్జీవ కూటాల్లో దేవుడు మిమ్మల్ని దేవుని వాక్యం చేత దేవుడు మిమ్మల్ని దర్శించాలని నా ప్రార్థన. వస్తారు కాదు 22, 23, 24 కాకినాడ క్రెగ్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్లో మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నాను. మంచిది. మనం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. మనము మోకరించగలిగిన వారు వింటున్నారు కదా, తమ్ముళ్ళు చెల్లెళ్ళు మోకరించగలిగిన వారు నాతో పాటు మోకరించండి. మనం ప్రార్థన చేసుకొని దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, ఈ శాంతి నా జీవితంలో లేదు, నా కుటుంబంలో లేదు, నా వివాహంలో లేదు, నాకు ఈ శాంతి కావాలి ప్రభువా. నేను ప్రార్థిస్తున్నాను, నేను అడగగా నువ్వు ఇచ్చే దేవుడువు, కాబట్టి నాకు శాంతి సమాధానము దయచేయి ప్రభువా అని మనం అడిగినట్లయితే శాంతి సమాధానము ఇచ్చే దేవుడు. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన మరి ఈరోజు నీ పాసంతికి వస్తుండగా ప్రభువా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన. మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా వివాహాల్లో నాయన, మా గృహాల్లో, మా సంఘాల్లో ప్రభువా శాంతి కావాలి. శాంతి లేని పరిస్థితుల్లో మేము జీవిస్తున్నాం. ఎక్కడ చూసినా అలజడ, ఎక్కడ చూసినా కొట్లాటలు, ఎక్కడ చూసినా శాంతి లేని నాయన పరిస్థితులు ప్రభువా. శాంతి ప్రదాత, సమాధానకర్త యేసయ్యా నాయన, ఈరోజు నీ వాక్యంలో ఉన్న శాంతి సమాధానము మాకు అనుగ్రహించండి. వీక్షిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎవరి గృహాల్లో అయితే శాంతి సమాధానం లేదు, ఎవరి హృదయము గాయమైందో, ఎవరి హృదయము నేను చెల్లా చెదిరైపోయి నాయన శాంతి సమాధానం లేక అల్లాడిపోతున్న వారిని ప్రత్యేకంగా ఈ రాత్రి మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభువా. వారికి ఒక నిరీక్షణ, వారికి ఒక ధైర్యము, వారికి నీ వాక్యాన్ని మీరు ఈ రాత్రి ప్రసాదించమని నాయన, వాక్యమునున్న ధైర్యాన్ని, వాక్యమునున్న నమ్మకాన్ని వారికి అనుగ్రహించమని పేరు పేరున మరి దీవించి ఆశీర్వదించమని నీ కుమారుడు మా రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో ఏకీవించిన ప్రతి బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మంచిది. బైబిల్ ఉన్నవారు చూడండి, నాకెంతో ఇష్టమైన ఈ వర్డ్స్ యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనము. The book of Isaiah chapter 26 verse 3. You keep him in perfect peace whose mind is stayed on you because he trusts in you. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నువ్వు పరిపూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు. ఏలి అనగా అతడు నీ మీద విశ్వాసముంచి ఉన్నాడు,
అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో, జాగ్రత్త వినాలి, ఎవరి మనస్సు, మన మనస్సు ఎవరి మనస్సు అయితే యెహోవా మీద ఆనుకొనునో వానికి దేవుడు పరిపూర్ణమైన శాంతి, పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎవరి మనస్సు అయితే, హూజ్ మైండ్ ఈజ్ స్టేడ్ ఆన్ హిమ్, టు హిమ్ హీ విల్ గివ్ ద పర్ఫెక్ట్ పీస్ బికాజ్ హీ ట్రస్ట్ ఇన్ యూ. ఎందుకనే ఏలే అనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు, నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు కాబట్టి ఆయన మనస్సు నీ మీద ఆనుకొని ఉన్నది. అనేక సార్లు మన జీవితాల్లో శాంతి లేక, సమాధానం లేక అల్లాడిపోతూ ఉంటారు. కొన్ని కుటుంబాలు మేము దర్శించినప్పుడు, కొన్ని కుటుంబాలతో మేము మాట్లాడినప్పుడు బాహ్యంగా బాగానే ఉంటారు, బయటికి మంచి బట్టలు వేసుకోవచ్చు, మంచి విల్లాస్లో, అపార్ట్మెంట్స్లో, లేకపోతే మంచి మనోహరమైన సుందరమైన గృహాల్లో ఉండవచ్చు, పైకి బాగానే ఉండవచ్చు, పైకి కనపడటానికి బాగానే ఉండవచ్చు, మంచి బట్టలు, మంచి కారు, లైఫ్ స్టైల్ బాగానే ఉండవచ్చు. కానీ అంతరంగంలో శాంతి లేని పరిస్థితి, అంతరంగంలో నిస్పృహ, నిరాశ, అంతరంగంలో హృదయంలో అలజడ, గృహంలో శాంతి సమాధానం లేని పరిస్థితులు, భార్యాభర్తల మధ్య శాంతి సమాధానం లేక, తోబుట్టుల మధ్య శాంతి సమాధానం లేక, తల్లిదండ్రుల మధ్య శాంతి సమాధానం లేక, లేకపోతే తల్లిదండ్రులు బిడ్డల మధ్య శాంతి సమాధానం లేని కుటుంబాలు అనేకాలు ఉన్నాయి. ఈరోజు వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, అమ్మ అడుగుతున్నాను, నీ గృహంలో శాంతి సమాధానం లేదా? నీ వివాహంలో శాంతి సమాధానం లేదా? తోబుట్టుల మధ్య శాంతి సమాధానం లేదా? భార్యగా, భర్తగా ఒకరంటే ఒకరికి పడకుండా శాంతి లేక, సమాధానం లేక జీవిస్తున్నారా? పరిశుద్ధాత్మదేవుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడి మిమ్మల్ని దర్శించాలని నా ప్రార్థన. ఎందుకు ఈ రీతిగా యేసు అనుచరులుగా ఇంత ఖర్చు పెట్టి ఈ టెలివిజన్ మీడియా ద్వారా ఎందుకు ఈ పరిచర్య జరుగుతుంది అనగా, మీ జీవితంలో శాంతి ఉండాలని, మీ వివాహంలో శాంతి ఉండాలని, మీ కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలని మా హృదయాభిలాష. ఏదో మాకు డబ్బు ఎక్కువైపోయి, లేకపోతే ఏదో టీవీలో ఉండాలి అని చెప్పాలని తాపత్రయం కాదు. కానీ మీ గృహంలో దేవుని శాంతి, మీ గృహంలో దేవుని సమాధానము మీ గృహంలో ఉండి మీకు ఒక మారు మనసు కలిగిన జీవితం, మీ హృదయాలు, మీ కుటుంబాలు మార్చబడాలని మా హృదయాభిలాష. ఇక్కడ దేవుని వాక్యంలో చెప్తున్న మాట, ఎవరి మనస్సు, నాకు చాలా ఇష్టమైన మాట, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో అంటే, నాకు యోహాను భక్తుడు గుర్తొస్తున్నాడు. చూడండి, యేసు ప్రభు రొమ్మును ఆనుకొని నా యోహాను కదా. మనం కూర్చుంటుంటే నాకు 3 బిడ్డలు, అప్పుడప్పుడు నేను సోఫాలో కూర్చోంటే నా కుమారుడు జోసెఫ్ వచ్చి ఇలా నా మీద ఆనుకుంటూ ఉంటాడు, లేకపోతే నా కుమార్తెలు వచ్చి నా మీద ఆనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒక ధైర్యము. ఎందుకో ఇంకో మాట చెప్తాను, లోతైన సత్యం. ఎందుకో ధైర్యము? ఎవరి మీద అంటే వాళ్ళ మీద ఆనుకోలేరు, వాళ్ళు నా మీద ఆనుకోగలుగుతారు. ఎందుకంటే నేను తండ్రిని కాబట్టి, నా రక్తము పంచుకొని వారు పుట్టారు కాబట్టి, వారికున్న స్వాతంత్ర్యము, వారికున్న నమ్మకము, వారికున్న ఫ్రీడమ్. అడుగుతున్నాను ఈరోజు, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించావా? యేసు ప్రభువుని నమ్మగలిగిన, యేసు ప్రభువు మీద ఆనుకోగలిగిన ధైర్యము, ఆనుకోగలిగిన నమ్మకము, స్వాతంత్రము నీకున్నదా? అందుకే అమ్మ ప్రియతముడు, అందుకే మన జీవితాల్లో శాంతి సమాధానం లేదు. ఏదో తాత్కాలిక భక్తి, పై భక్తి, పై ప్రార్థనలు, పై దేవుని వాక్యం చదువుతాం, పైన గుడికి వెళ్ళాలి కాబట్టి ఆరాధన, అంతేగాని అంతరంగంలో నుంచి. అందుకనే దేవుని వాక్యం సెలవుస్తుంది, ప్రభుని ఏ రీతిగా ప్రేమించాలి అనగా పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ప్రభువాన్ని సేవించాలి. యూ షుడ్ లవ్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్ అండ్ ఆల్ యువర్ మైండ్. నాట్ ఎ సూపర్ఫిషియల్ వర్షిప్, నాట్ ఎ సూపర్ఫిషియల్ భక్తి, నాట్ ఎ సూపర్ఫిషియల్ వర్షిప్. యూ హ్యావ్ టు లవ్ ద లార్డ్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ యువర్ హార్ట్స్, దెన్ యూ విల్ హ్యావ్ పీస్ ఇన్ యువర్ లైఫ్. అనగా నీ జీవితంలో ఎప్పుడు శాంతి ఉంటుందనగా, ఎప్పుడైతే దేవుని అంతరంగంలో నుంచి పూర్ణ హృదయంతో, విత్ ఆల్ యువర్ బీయింగ్, ఆ పూర్ణ హృదయంతో, పూర్ణ శాంతి, పూర్ణ మనసుతో ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తావో అప్పుడు శాంతి. 5 సత్యాలు ఇస్తాను చూడండి, రాసుకున్న వాళ్ళు రాసుకోవచ్చు. నెంబర్ 1, మొట్టమొదటిగా రిక్వైర్మెంట్ ఫర్ పీస్ అనగా, శాంతి నీ జీవితంలో ఉండాలి అనగా నీకు కావలసినది ఏంటి? శాంతికి రిక్వైర్మెంట్ ఫర్ పీస్.
రిక్వైర్మెంట్. నీ జీవితంలో శాంతి కావాలి అనగా, నీకు ఏం కావాలి అనగా, అనేక సార్లు దేవుని శాంతి నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి అనగా, వీ నీడ్ టు హ్యావ్ ఎ స్టెడ్ ఫాస్ట్ మైండ్. ఫస్ట్ మన మనస్సు స్థిరంగా ఉండాలి. మన మనస్సు స్థిరంగా ఉండాలి. మన మనస్సు స్థిరంగా లేకుండా శాంతి మన జీవితంలో ఉండటానికి ఆస్కారం లేదు. అందుకనే హెబ్రీ పత్రిక భక్తుడు అన్నాడు, చూడండి, హెబ్రీకి రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీకి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రిక్వైర్మెంట్ ఆఫ్ పీస్. మన జీవితంలో శాంతి సమాధానము ఉండాలి అనగా, నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలి అనగా, నీ నిజ జీవితంలో శాంతి కావాలి అనగా, మన మనస్సు నిలకడగా ఉండాలి. మన మనస్సు ఎక్కడ ఉండాలి? మన మనసు ఎక్కడ ఉండాలి? హెబ్రీ పత్రికలో చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సిలువుగా చిక్కుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. మొట్టమొదటిగా నీ జీవితంలో శాంతి కావాలి అనగా, నువ్వు చేసిన ప్రతి భారమును, నెంబర్ 1 అక్కడ అండర్లైన్ చేసుకోవాలి. ప్రతి భారమును, ఏదైతే నువ్వు భారం మోస్తున్నావో, ఏ భారం అయితే నువ్వు మోస్తూ వచ్చావో, ఇన్ని సంవత్సరాలు ఈ గడియ వరకు, ఈ కార్యక్రమం వింటున్న గడియ వరకు ఏ భారం అయితే మోస్తున్నావో, సిలువుగా చిక్కులు పెట్టు పాపములు. అంటే పాపములు అంటే ఏదో పెద్ద పెద్ద పాపాలే అని అనుకుంటారు అనేక సార్లు. ఇక్కడ రాయబడిన మాట, మనము కూడా ప్రతి భారమును, ఏ భారం మోస్తున్నాం. అందుకనే దేవుని వాక్యంలో ఉంది, భారము మోసుకున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు శాంతినిచ్చేదను. మనశ్శాంతి. నీ భారమును దేవునికి ఇచ్చినట్లయితే నీకు మనశ్శాంతి కలుగుతుంది. అనేక సార్లు మన భారాలు మనమే మోస్తూ ఉంటాం. కుటుంబ భారము, సంసార భారము, లేకపోతే బిడల భారం అనేక సార్లు మనమే మోస్తుంటాం. నేను ఎందుకు ఇయ్యాలిలే అని అనుకుంటుంటాం. నేను చదివిన అన్ని గ్రంథాలు చదివిన తర్వాత ఏ దేవుడు అనలేదు నీ భారాన్ని నాకు ఇయ్యండి అని, యేసు ప్రభు తప్ప. యేసు ప్రభు దేవుడు చెప్పిన మాట, నీ భారాన్ని నాకు ఇయ్యి, ఆ భారము నాకు ఇచ్చినట్లయితే నేను నీకు శాంతినిస్తాను. విల్ డూ అన్ ఎక్స్చేంజ్. గివ్ మీ యువర్ బర్డెన్, ఐల్ గివ్ యూ పీస్. నో అదర్ గాడ్ టోల్డ్ టు గివ్ ద బర్డెన్, టు గివ్ అవర్ హర్ట్, టు గివ్ అవర్ ప్రాబ్లమ్స్ except Jesus Christ. When you do that exchange, when you unload your burden, God gives you the peace. అనగా ఎప్పుడైతే నీ భారాన్ని దేవునికి ఇస్తావో, దేవుడు నీకు శాంతినిచ్చే దేవుడు. చూడండి, అక్కడ రాయబడిన మాట, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమునను విడిచిపెట్టి. పాపాన్ని విడిచిపెట్టావా? శాంతి లేదు, నీ జీవితంలో సమాధానం లేదంటే ఇంకా నువ్వు పాపమును విడిచిపెట్టలేదేమో. నీ కుటుంబంలో శాంతి లేకపోతే ఇంకా సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఇంకా నీ జీవితంలో ఇంకా ఏమైనా ఉన్నాయేమో. పాపంలో అన్న వెంటనే నేను పెద్ద పాపాలు చేస్తాలేదులే అని అనుకుంటూ ఉంటారు. ఒక మాట చెప్పాలా? జాగ్రత్తగా ఇటు చూడండి అమ్మ, ప్రీతముడు ప్రీచలమ్మ, దేవుని హృదయాన్ని గాయపరిచేది ఏదైనా సరే అది పాపమే. దేవుని హృదయాన్ని గాయపరిచేది. నీకు తెలుసు, ఈ పని చేస్తే, ఈ మాట మాట్లాడితే, ఈ చూపు చూస్తే, ఈ నడక ఇక్కడికి వెళ్తే, లేకపోతే ఈ సంబంధం నేను పెట్టుకుంటే, నీ అంతరాత్మకు తెలుసు, ఈ పని నేను చేస్తే, ఈ మాట నేను మాట్లాడితే, ఈ చూపులు నేను చూస్తే, ఈ క్రియ నేను చేస్తే దేవుని హృదయం గాయపడుతుందని తెలిసినప్పటికీ కూడా నువ్వు చేస్తున్నావంటే యు ఆర్ డూయింగ్ ఇంటెన్షనల్లీ, యు ఆర్ హర్టింగ్ గాడ్. ఇంకో మాటలో చెప్పాలంటే, ఎనీథింగ్ దట్ గ్రీవ్స్ ద హార్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ అ సిన్ ఇన్ యువర్ లైఫ్. యూ నీడ్ టు అండర్స్టాండ్ దాట్. That's the reason you don't have peace, joy and happiness in your life. నీ జీవితంలో శాంతి సమాధానం ఎందుకు లేదు అనగా, ఇంకా సులువుగా చిక్కులు పెట్టే. చూసారా, ఇప్పుడు ఆడపిల్లలు చెల్లెలు బాగా ఈ మాట అర్థం చేసుకోగలుగుతారు. జుట్లు వేసుకున్నారనుకోండి, అప్పుడప్పుడు జుట్లు వేసుకుంటే ఇలా ప్యాట్లేసి జుట్లు వేస్తూ ఉంటారు ఇలాగా. అది అన్నమాట. అది వేసిన తర్వాత దువ్విని పెట్టి దువ్వుతూ ఉంటే చిక్కుబడిపోతూ ఉంటుంది. ఇప్పుడు జుట్టు అప్పుడప్పుడు మీరు దువ్వారనుకోండి, అది వచ్చి పట్టుకుంటుంది, ఇట్లా సాఫీగా వచ్చేది. అందుకనే తల్లులు ఏం చేస్తారంటే చిక్కు తీస్తూ ఉంటారు. ఎందుకు? ఆ జుట్టు ఫ్రీ ఫ్లోగా ఉండాలని. సులువుగా చిక్కులు పెట్టు పాపాలు, చిన్నవి కూడా మన మాటలతో. ఈ శ్రమ దినాల్లో మనం ఉన్నాం, మన మాట జాగ్రత్తగా ఉండాలి. శ్రమ దినాల్లో ఉన్నాం, మన చూపు జాగ్రత్తగా ఉండాలి, మన తలంపులు జాగ్రత్తగా ఉండాలి, మన కోరికలు జాగ్రత్తగా ఉండాలి, మన నడక జాగ్రత్తగా ఉండాలి. సులువుగా చిక్కులు. రిక్వైర్మెంట్ ఫర్ పీస్. శాంతికి ఒక రిక్వైర్మెంట్ కావాలి అనగా, ఇక్కడ మనం చెప్పిన రీతిగా
ఏం చేయాలి అనగా మన తలంపులను, నేను ముగిస్తున్నాను, తలంపులను ఎవరి మీద ఉంచాలి? దేవుని మీద ఉంచాలి. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని వాక్యంపై ఉంచాలి. You have to fix your thoughts on God and God's word. Then you will have peace in your life. That is the requirement of peace. If you want to have peace, fix your eyes on God. Fix your eyes on the word of God rather than our problems. అనగా నీ జీవితంలో శాంతి కావాలి అనగా మొట్టమొదటిగా ప్రాథమికంగా ఫౌండేషన్ రిక్వైర్మెంట్ ఏంటి అనగా నీ తలంపులు దేవుని వైపు ఉండాలి. నీ తలంపులు దేవుని వాక్యం పైన ఉండాలి. నీ తలంపులు ఎంతసేపు నీకున్న కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల మీద ఉన్నాయనుకో, యూ కెనాట్ హ్యావ్ పీస్, యూ కెనాట్ హ్యావ్ పీస్. నీ చుట్టూ ఎంత గొడవ, నీ చుట్టూ ఎంత కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, నీ చుట్టూ ఎంత అల్లరిచల్లరుగా లేకపోతే శాంతి సమాధానం లేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే నీ మనస్సు, ఎప్పుడైతే నువ్వు ఆయన మీద అనుకుంటావో, ఎప్పుడైతే నీ హృదయము, నీ మనస్సు ఆయన పైన, ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యం మీద ఆధారపడతావో అప్పుడు నీ జీవితంలో శాంతి దట్ ఈస్ ద రిక్వైర్మెంట్. అందుకనే ఫౌండేషన్ ఫస్ట్ చెప్తున్నాను నేను. నీ మనస్సు, యువర్ థాట్స్ హ్యావ్ టు బీ ఆన్ గాడ్, యువర్ థాట్స్ హ్యావ్ టు బీ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నువ్వు సమస్య ఎదుర్కొంటున్నావా? కుటుంబంలో సమస్య ఏ రీతిగా తీర్చాలి అనగా దేవుని వాక్యం ద్వారా, దేవుని వాక్యం మీద ఆధారపడి దేవుని అడిగి, ప్రభువా కుటుంబంలో నాకు ఈ సమస్య ఉంది నాయన, ప్రార్థనలో నేను నిన్ను అడుగుతున్నాను ప్రభువా, నేను నా తలంపును నీ వైపు చూస్తున్నాను. హెబ్రీకర్త చెప్పినట్టు చూడండి, ఎవరిని చూడాలి అనగా మనము మన భారములను దేవునికి ఇచ్చి సులువుగా చిక్కుపెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, యేసు వైపు చూచుచు. అక్కడ చూడండి, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన, దాన్ని కొనసాగించేశాడు అని అనలేదు, కొనసాగించువాడైన. ఇంగ్లీష్లో ఇంకా బాగుంది, లుకింగ్ టు జీసస్ ద ఫౌండర్ అండ్ ద పర్ఫెక్టర్ ఆఫ్ అవర్ ఫెయిత్. లుకింగ్, ఆర్ యూ లుకింగ్ టు జీసస్? యేసు వైపు చూస్తున్నావా? మన విశ్వాసమునకు కర్త కొనసాగించే యేసు వైపు చూస్తున్నావా, లేకపోతే సమస్యల వైపు చూస్తున్నావా? యేసు వాక్యం మీద ఆధారపడుతున్నావా, లేకపోతే లోకములున్న ఆ మనుషుల మీద ఆధారపడుతున్నావా? ఎప్పుడైతే సమస్యల వైపు చూసారో మీకు శాంతి ఉండదు, సమాధానం ఉండదు. క్లాసికల్ ఎగ్జాంపుల్, పేతురు నీళ్ల మీద నడుస్తూ అసాధ్యమైనది సాధ్యపరచబడ్డది. ద ఇంపాసిబుల్ బికేమ్ పాసిబుల్ వెన్ హీ వాజ్ లుకింగ్ టు జీసస్. ద మోమెంట్ హీ టుక్ హిస్ ఐస్ ఆఫ్ ఫ్రమ్ జీసస్, హీ స్టార్టెడ్ టు డ్రాన్. That is how, the moment you take your eyes off from God, you will have peacelessness because you're looking at your problems. అనగా ఇక్కడ మనం చూసినట్లయితే పేతురు నీళ్ళ మీద నడుస్తున్నాడు, అసాధ్యమైనది సాధ్యపరచబడింది, నడుస్తున్నాడు. యేసు వైపు చూసినంతసేపు బాగానే ఉంది. ఎప్పుడైతే ఆ కనులు విశ్వాసమునకు కర్త కొనసాగించు యేసు వైపు చూస్తాం మానేశాడో ములుగుతాం ప్రారంభించాడు. నేను ముగిస్తున్నాను ఈరోజు. నీ జీవితంలో శాంతి, సమాధానం, ద రిక్వైర్మెంట్ ఫర్ పీస్. దీన్ని రేపు నేను కంటిన్యూ చేస్తాను. ద రిక్వైర్మెంట్ ఆఫ్ పీస్. నీ జీవితంలో శాంతి ఉండాలి అనగా యేసు వైపు చూడాలి. నీ జీవితంలో శాంతి ఉండాలి అనగా దేవుని వాక్యం మీద ఆధారపడాలి. నీ జీవితంలో శాంతి ఉండాలి అనగా నీ భారాన్ని ప్రభు దగ్గర పెట్టాలి. అమ్మ, ఎటువంటి భారమైనా నువ్వు అనుకుంటున్నావు, అన్న ఇది అసాధ్యము, నువ్వు అనుకుంటున్నావేమో, నా వివాహంలో ఈ సమస్య ఉంది, ఇది తీరదన్నా, నా కుటుంబంలో ఈ సమస్య ఉంది, ఈ అలజడి ఉంది, కొట్లాడుకుంటున్నాం, మా కుటుంబాలు తోబుట్లు కొట్లాడుకుంటున్నాం, మా తల్లిదండ్రులు కొట్లాడుకుంటున్నారు, మేము నా హృదయంలో శాంతి లేదు, సమాధానం లేదు అనుకుంటున్నామేమో. లెట్ మీ టెల్ యూ గుడ్ న్యూస్. ఎప్పుడైతే ఆ భారాన్ని ఈ రాత్రి నువ్వు ప్రభువా, నేను ఈ భారాన్ని మోయలేకపోతున్నాను ప్రభువా, ఇదిగో నీ దగ్గర పెడుతున్నానని దేవుని పాదముల దగ్గర నువ్వు భారం పెట్టినట్లయితే, సీ వాట్ గాడ్ కెన్ డూ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు ఎటువంటి అద్భుత కార్యం చేస్తాడో చూడు. పెడతావా భారాన్ని ప్రభు దగ్గర? సులువుగా చిక్కులు పెట్టి పాపం ఏదైనా ఉన్నదేమో ఒప్పుకుంటావా ఈరోజు? ప్రభు పాదాల దగ్గర వచ్చి, ప్రభువా ఈ భారాన్ని నీ దగ్గర పెడుతున్నానయ్యా, ఈ పాపాన్ని విడిచిపెడుతున్నాను నాయన, నీ వాక్యం మీద ఆధారపడాలని ఆశపడుతున్నాను, నా తలంపులను ప్రభువా ముట్టునాయన, నా తలంపులు నీ వైపు మలుచునాయన అని నువ్వు అడిగినట్లయితే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసి నాతో పాటు, అమ్మ అయిపోలేదు, ఆగండి, ఆ కార్యక్రమం అయిపోలేదు, నేను ప్రార్థన దీవెనతో మిమ్మల్ని పంపించాలని ఆశపడుతున్నాను.
నాతో పాటు ఎక్కిపించండి. మీకు ఒక పిలుపు ఇవ్వాలని ఆశపడుతున్నాను ఈరోజు. మీ భారం ఏదయ్యిందో నాకు తెలియకపోవచ్చు. ఐ డోంట్ నో యువర్ బర్డెన్. నీ భారాన్ని ఈరోజు నేను ప్రార్థిస్తుండగా ప్రభు పాదాల దగ్గర పెట్టు. సులువుగా చిక్కులు పెట్టు పాపముందేమో, ఊబిలో చిక్కుకుపోయావేమో ఈరోజు అడుగు. ప్రభువా, ఎవరికీ తెలియదు నాయన, నీ వాక్యాన్ని నేను విన్నాను ప్రభువా, ఇదిగో నీ వాక్యమును నేను విన్నాను, ఈ పాపాన్ని విడిచిపెట్టాలని ఆశపడుతున్నాను, నాకు సహాయం చేయి ప్రభువా, నా భారాన్ని తీసుకొని ఆయన అంటే నీ భారములు తీసుకొని నీకు శాంతినిచ్చే దేవుడు. నీ పాపమును ఒప్పుకున్నట్లయితే ఆయన పాపములను క్షమించి తన కుమారుడుగా కుమార్తెగా అంగీకరించే దేవుడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నేను ఇంతవరకు మాతో మీరు మాట్లాడినందుకు నేను వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభువా, ఎవరి మనస్సు అయితే యెహోవా మీద ఆనుకునునో వారికి శాంతిని, పరిపూర్ణమైన శాంతిని ఇస్తానన్నారు ప్రభువా. నాయన, మా భారాలను నీ సిలువు దగ్గర పెట్టాలని మీరు మాతో మాట్లాడారు. సిలువుగా చిక్కులు పెట్టే పాపములను విడిచిపెట్టాలని చెప్పారు ప్రభువా. ఈ రాత్రి ఎంతమంది అయితే తీర్మానం చేసుకుంటున్నారో ప్రభువా, వారి భారములు, వారి హృదయములు ఉన్న భారము, వారి మనస్సులో ఉన్న భారము, వారు మోయలేని భారము ప్రభువా, ఈ రాత్రి నీ పాదసన్ని దగ్గర పెట్టాలని ఆశపడుతున్నారయ్యా. నాయన, వారిని దీవించి ఆశీర్వదించండి. వారి భారమును మీరు తీసుకొని వారికి శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి ప్రభువా. ఎవరైతే ప్రభువా సులువుగా చిక్కులు పెట్టే పాపములు వారికి అంతరంగములో ఎరిగి ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా గద్దెంపు పొంది నాయన వారి పాపములు విడిచిపెట్టి నీ హృదయ ద్వారాలు నీకు తెలియాలని ఆశపడుతున్నారు, వారిని దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా వారిని జ్ఞాపం చేసుకోండి అయ్యా. నాయన, గృహాల్లో శాంతి సమాధానం, వివాహాల్లో శాంతి సమాధానము మీరు అనుగ్రహించండి. నాయన, శ్రమ దినాల్లో ప్రభువా మా కుటుంబాలను మీరు దర్శించి నీ వాక్యం చేత మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నాయన, రేపు మళ్ళా మేము కలుసుకునే పర్యంతము నీ కృపా, నీ క్షేమములు, నీ సమాధానము మాతో ఉంచమని నీ కుమారుడు మా రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, యేసు ప్రభు కృప, త్రియేక దేవుని శక్తివంతమైన సహవాసము, శాంతి, సమాధానము, నెమ్మది వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము అనుగ్రహించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు, అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.